హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ట్యూటోరియల్లో ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఒక బ్యాక్ టు స్కూల్కి సంబంధించిన వెబ్ బ్యానర్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. ముందుగా Ctrl+N సహాయంతో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి వచ్చేసినప్పుడు నేను ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో విడ్త్ వచ్చేసి 1000 తీసుకున్నాను, హైట్ వచ్చేసి కూడా ఒక 1000 తీసుకున్నాను, రిజల్యూషన్ వచ్చేసి 72 తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము RGB కలర్ మోడ్ తీసుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఆర్ట్ బోర్డ్స్ అనేవి ఈ డాక్యుమెంట్లో యూజ్ చేస్తున్నాను. మీకు అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫికేషన్తో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసిన తర్వాత మన దగ్గర ఒక ఇమేజ్ అనేది ఉంది. ఈ ఇమేజ్ అనేది నేను యూటిలైజ్ చేసేసి డిజైన్ అనేది చాలా సింపుల్ వేలో చూడడానికి డిఫరెంట్ లుక్లో, అంటే కార్పొరేట్ లుక్లో ఉండడానికి ఎలా చేస్తాము అనేది మనం నేర్చుకుందాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్పొరేట్ లుక్లో ఏంటిది అంటే తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కలర్స్ అనేవి ఈ ఇమేజ్లో నుంచి తీసుకోవడానికే ట్రై చేస్తారనమాట. దానివల్లనే వాళ్ళ యొక్క డిజైన్స్ అనేవి అంత ఎఫెక్ట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి గమనించండి, తద్వారా మీకు కూడా ఐడియా వస్తుంది అనమాట. ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక ఇమేజ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రెక్టాంగిల్ టూల్ సాయంతో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని పైకి తీసుకురావడం జరిగింది ఇలా. దెన్ ఈ లేయర్కి సంబంధించిన దాంట్లో దీనికి ఏం చేస్తున్నాను అని అంటే, నేను ఇక్కడ ఆప్షన్స్లో మామూలుగా దీనికి సంబంధించిన దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ బ్లూ కలర్ అనేది మెయిన్ బేస్ కలర్ లాగా ఉండింది. ఈ బ్లూ కలర్కి సంబంధించిన ఒక గ్రేడియంట్ కలర్ అనేది మనం ఇక్కడ తయారు చేసుకున్నా పర్లేదు, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న వాటిలో నుంచి ఒక దాన్ని యూటిలైజ్ చేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ చేసుకున్న తర్వాత మనం తప్పకుండా దీని యొక్క ఇది ఎటువైపు నుంచి ఉండాలి ఏంటిది అనేది క్లియర్గా ఇట్లా చేసుకోవాలి అనమాట మనం. తద్వారా ఏంటిది అంటే డిజైన్ అనేది ఒక మంచి లుక్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ గ్రేడియంట్ అనేది ఇటు నుంచి ఇలా వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. దెన్ దీని తర్వాత ఈ డిజైన్లో ఏంటిది అంటే ఒక మామూలు చిన్న ఇన్ఫర్మేషన్ నుండి ఒక షేప్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ ఎలిప్స్ టూల్ సహాయంతో ఒక సర్కిల్ షేప్ అనేది గీయడం జరిగింది మామూలుగా రఫ్గా. దీని యొక్క కలర్ వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వైట్ ఫిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఈ షేప్ని మనం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసుకొని మన మ్యాటర్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ కొద్దిగా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అనే మ్యాటర్ అని ఉంటుంది, కింద మామూలుగా లెర్న్ మోర్ లాంటివి పెట్టుకుంటాం జరుగుతుంది అనమాట. అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషనే ఉంటుంది, చూడడానికి చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే చూడడానికి డిజైన్ అనేది క్రియేటివ్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ టూల్ అనేది ఒకటి ఉంది. ఆ టూల్తో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఏ కార్నరు నాకు ఎక్కువ కావాలో ఆ కార్నర్లో నేను ఇలా పెంచుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా చూసారా, ఇలా నేనేం చేస్తున్నాను అంటే ఒకవైపు నాకు పెద్దగా ఉండాలి అనుకున్నాను, ఒకవైపు చిన్నగా ఉండాలి అనుకున్నాను. ఆ విధంగా నేను క్లియర్గా ఈ మౌస్ యొక్క క్లిక్ సహాయంతో దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే పెంచుకుంటున్నాను. అంటే మనకి ఎక్కడి వరకు ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ అయిపోయి దాన్ని ఇలా పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేనేం లేదు, జస్ట్ కంట్రోల్ని ప్రెస్ చేసి పట్టుకొని ఈ మౌస్లో మామూలుగా డైరెక్టర్ సెలెక్షన్ టూల్ అనే దాన్ని ఉపయోగించుకొని ఇట్లా డిఫరెంట్ వేలో దీన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే షేప్ అనేది మనం ఓవీలో తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ మనం దీన్ని చిన్నగా మోడిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగింది. తద్వారా ఏంటిది అంటే ఇది ఒక డిఫరెంట్ షేప్కి రావడం జరిగింది అనమాట. చూసారు, ఈ విధంగా ఇలా ఉండడం వల్ల ఏంటిది అంటే చూడడానికి ఒక మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. దీనికి మనం కార్పొరేట్లో డిజైన్లు అనేవి చూసినప్పుడు కొన్ని డిఫరెంట్ షేప్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసి చేయడం వల్ల డిజైన్ అనేది చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది అనమాట వాళ్ళది. అప్పుడు మనం ఇవన్నీ ఎలా చేస్తాము అనే ఒక డౌట్ అనేది ఉంటుంది అందరికీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు తెలియజేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఒక చిన్న షేప్ అనేది తీసుకున్నాం మనం ఫస్ట్ వైట్ది. దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనకి ఎటువైపు ఎలా ఉండాలి ఏంటిది అని ఇట్లా పెంచుకుంటున్నాం. చూసారా, ఈజీగా చాలా ఈజీ వేలో మనకి ఎలా కావాలో అలా పెంచుకోవడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా చేసిన తర్వాత ఒక షేప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ షేప్ అనేది నేను ఇలా యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా. దెన్ దీంట్లో ఒక సమ్ మ్యాటర్ అనేది ఉండింది. ఆ మ్యాటర్ అనేది మనం కూడా క్లియర్గా పెడదాము. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏంటిది అంటే ఒక మ్యాటర్ అనేది టైప్ చేస్తున్నాను నేను. చూడండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కిడ్డో పాంట్ అనే దాన్ని ఒకటి దాన్ని తీసుకుంటున్నాను, దాంతోనే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు స్కూల్ అనేది పెట్టాను, తర్వాత అడ్మిషన్. కాకపోతే దీంట్లో ఏంటిది అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా ఉంచుకున్నాం అనుకో, చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. తప్పకుండా అలా చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ అడ్మిషన్స్ అనేవి పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓపెన్ అనేది తీసుకుందాం అనుకున్నా.
ఓపెన్ 2020 అనేది పెట్టాలి అనమాట, మెన్షన్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, అంటే దీన్ని కొద్దిగా దగ్గరికి కూడా తీసుకోండి. చూడడానికి ఏంటంటే ఇది కూడా ఇట్లా తీసుకున్నది కూడా ఒక ఫాంట్ లాగా డిఫరెంట్గా దగ్గరికి ఇట్లా ఉంచుకోవడం వల్ల వీటి వల్ల కూడా మన డిజైన్ యొక్క మంచి లుక్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఇంకో డిజైన్ యొక్క లుక్ అనేది వీటి వల్ల కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలాంటి డిఫరెంట్ వేలలో ట్రై చేయండి. దానివల్ల ఏంటిది అంటే వర్క్ అనేది డిఫరెంట్గా చేయడానికి మనకి వస్తుంది అనమాట. దాని ఇక్కడ 2020 చేయాలి అనుకున్నాను నేను. దీనికి వచ్చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఇటాలిక్ టైప్లో ఉన్నది తీసుకుందామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యొక్క సైజ్ అనేది మాత్రం చిన్నగా ఉంచుకుందాం, మరీ హెవీగా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా. దెన్ ఇక్కడ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే పూర్తిగా ఇటాలిక్ బేస్డ్లో తీసుకుందాం, చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీనికి ఏం చేస్తున్నాను అంటే ఈ మామూలుగా ఇప్పుడు లోపల వైపు ఉన్న ఫిల్ అనేది ఓన్లీ అవుట్ సైడ్ యూజ్ చేసుకొని లోపల వైపు అనేది ఏమీ లేకుండా ఓన్లీ అవుట్ సైడ్ స్ట్రోక్ లాగా ఉండేలాగా చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ని 0 చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వెళ్ళిపోయి దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్ట్రోక్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రోక్ అనేది యాడ్ చేశాను, అంటే చూడడానికి ఆపోజిట్ వేలో ఉండడం వల్ల డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా. దెన్ అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాటర్ కూడా ఉంటుంది, ఆ మ్యాటర్ కూడా టైప్ చేద్దాం మనం ముందుగా. తర్వాత ఆ డిజైన్ అనేది మనం క్లియర్గా సెట్ చేసుకుందాం అనమాట. ఇక్కడ ఏంటంటే నో ఓపెన్ పర్ అని ఉంటుంది, దాని పరంగా తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అనేది ఒకటి చిన్నది ఉంటుంది అనమాట. అది అంతా కూడా మనం క్లియర్గా టైప్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ కానీ ఈ షేప్ అనేది కానీ మనం కొద్దిగా ఇంకా మార్చుకుందాం. ప్రజెంట్ ఏంటంటే ముందు మామూలుగా మనం టైప్ చేస్తున్నాము, ఆ తర్వాత దాన్ని సెట్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఈ విధంగా మ్యాటర్ అనేది నేను టైప్ చేశాను మామూలు నార్మల్గా. తర్వాత దాన్ని ఏ విధంగా సెట్ చేద్దాం అనేది చూద్దాం. దీనికంటే ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఈ షేప్ అనే దాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇందాక షేప్ అనేది కొద్దిగా ఇది మంచిగా అనిపించట్లేదు నాకు, దీనిని ఇంకొద్దిగా డెవలప్ చేసుకున్నాం అనుకో, దాన్ని బట్టి మనం ఏంటంటే ఈ డిజైన్ని మనం పూర్తి చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి దీని యొక్క షేప్ అనేది మనం మార్చుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అనేది మనం ఎంత సైజు కావాలి ఏంటిది అనేది మనం డిసైడ్ అయిపోయి ఆ సైజుకి ఇట్లా పెంచుకోవడానికి వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ షేప్ని కూడా ఇంకొద్దిగా కరెక్ట్ చేసుకుందాం ఈ సైడ్ అనేది. అప్పుడు ఏంటంటే చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట మనకి. మన కాన్సెప్ట్ ఏంటంటే షేప్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఎట్ ది సేమ్ టైము మనం ఆల్రెడీ చూసిన దానిలాగా కాకుండా కొత్త వేలో ఉంటే ఏంటిది అంటే మనం డిజైన్ ఓన్గా చేసినట్టు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము చూడడానికి మంచి డిఫరెంట్ లుక్ అనేది కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. చాలా సింపుల్ వేలో చూసారుగా ఇలా చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఈ షేప్ నేను ఓకే అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ మ్యాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మనకి ఏ సైజులో ఉండాలి ఏంటిది అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని నేను షిఫ్ట్ సహాయంతో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ మ్యాటర్ అనేది నాకు ఇంత వేలో ఉండాలి అనుకున్నా. వీటన్నిటిని కూడా నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే చిన్న డిజైన్ లాగా కూడా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే ఈ షేప్ అనే దాన్ని నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+J సహాయంతో ఇలా కాపీ చేసుకున్న తర్వాత దీని యొక్క ఒపెసిటీ మన కీబోర్డ్లో ఉన్నటువంటి న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న నెంబర్లో 1 ఒకటి ప్రెస్ చేస్తా, 2 ఒకటి ప్రెస్ చేస్తా. చూడండి ఇట్లా తగ్గుతూ ఉంటుంది అన్నమాట వాల్యూ. ఇలా తగ్గుతున్నప్పుడు ఇట్లా కొద్దిగా ఏ షేప్లో ఉంటే మీకు మంచిగా అనిపిస్తుందో చూసుకోండి. ఈ షేప్లో ఇలా ఉండేటట్టుగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షేప్ అనేది మంచిగా అనిపించింది. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్లో మనం తీసుకున్న షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను దీని మీద క్లిక్ చేయడం వల్ల. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు డ్రాగ్ చేసినటువంటి షేప్ ఉంది కదా లైట్ కలర్లో ఉన్నది, దానికి ఒక మాస్క్ అనేది అప్లై చేద్దాం అనుకున్నా. మాస్క్ అనేది అప్లై చేసిన తర్వాత దీని వాల్యూ అనేది మనం ఇంకా పెంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి దీన్ని ఈ లోపల ఉన్నదాన్ని కొద్దిగా మనం చిన్నగా చేసుకున్నా కానీ లేకపోతే దీన్ని మనం సెట్ చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, అంటే చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది రావడం కోసం మనం ఇలాంటిది ట్రై చేస్తున్నాం. చూడండి ఈ విధంగా. దెన్ దీని యొక్క కలర్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఒక సియానో కలర్ లాగా మెన్షన్ చేద్దాం మనం. అంటే మనం మెయిన్గా ఇక్కడ ఈ బాయ్కి ఉన్న డ్రెస్కి వైట్, సియానో, బ్లాక్ అనేది ఉండినట్టుంది. ఆ బ్లాక్ అనేది ఉండడం వల్ల దానిని యూజ్ చేసుకొని ఈ డిజైన్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. దెన్ ఇలా చేసిన తర్వాత ఫైనల్గా నేనేం చేస్తున్నానంటే దీనినే ఇంకో కాపీ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ కాపీ అనేది తీసుకున్న తర్వాత దీని యొక్క సైజు దీని యొక్క ఇట్లా ఎలా ఉండాలి ఏంటిది అనేది మనం ఇక్కడ డిసైడ్ అయిపోయి దీన్ని ఇట్లా మనం మామూలుగా
కంట్రోల్ టీ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీన్ని కూడా నేను కంట్రోల్ జే సహాయంతో ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాపీ తీసుకున్న తర్వాత మళ్ళీ షేప్ టూల్కి వెళ్ళిపోయి ఫిల్ అనేది నిల్ చేస్తున్నాను. స్ట్రోక్ అనేది కొద్ది వాల్యూ అంటే ఒక 5 వాల్యూ అనేది అప్లై చేద్దాం. చూడండి ఒకసారి మామూలుగా రఫ్గా చూడండి, వచ్చిన తర్వాత దాన్ని బట్టి మార్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనేది పెడుతున్నాను, మరి 5 అంటే పెద్దగా అనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ టీ సహాయంతో ఇది ఏ డిఫరెంట్ వేలో ఎలా ఉండాలి అనేది ఇట్లా నేను సెట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ నో ఓపెన్ పర్ అనే దాన్ని చిన్నగా చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ రిజిస్ట్రేషన్ అనే ఫాంట్కి ఒక స్ట్రోక్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అది కూడా ఈ స్ట్రోక్ కలర్ ఏముంది, మనకి ఆల్రెడీ వైట్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, నేనేం చేస్తున్నాను అంటే ఆ కలరే అప్లై చేస్తున్నాను, వేరే కలర్ అప్లై చేయకుండా. చూడండి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇట్లా మళ్ళీ వేరే కలర్ అప్లై చేసాం అనుకో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కనబడకుండా దీంట్లో మిక్స్ అయిపోయి ఉండేలాగా ఉండాలన్న ఉద్దేశంలో దీన్ని యూజ్ చేశాను. దెన్ దీని తర్వాత భాగంలో ఈ కింది భాగంలో ఏంటిది అంటే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన అడ్రస్ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసినప్పుడు నేను దీంట్లో కూడా ఏంటిది అంటే 1 or 2 ఫాంట్సే యూజ్ చేయండి. దానివల్ల ఏంటిది అంటే చూడడానికి డిజైన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం ఫాంట్ యొక్క వాల్యూస్ అనేవి కూడా మనం ఇచ్చుకునేటప్పుడు కరెక్ట్ వేలో అంటే తక్కువగా అంటే సైజ్ అనేది చాలా చిన్న వేలో ఉన్నట్టుగా ఉంచుకుంటే చూడడానికి ఏంటంటే ఒక మంచి లుక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎట్ ది సేమ్ టైం ఇవి మీరు ఏ లొకేషన్లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్లో ఉంచేసిన తర్వాత యాజ్ యూజువల్గా దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు చిన్న కొటేషన్ లాంటిది పెట్టడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా ఒక కొటేషన్ లాంటిది ఒకటి చిన్నది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఉంచుకున్నాం అనమాట. అంటే డిజైన్ అనేది మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే చూడడానికి ఏంటంటే ఇది మన సోషల్ మీడియా బ్యానర్స్ అనేవి రెగ్యులర్గా చేసే వేలో కాకుండా కొద్దిగా బెటర్గా ఉండాలి అన్నది మన ఉద్దేశం. దానికోసం మనం ఈ తరహా చేసుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము దీని యొక్క మన గ్రేడియంట్ అనేది మీరు లాస్ట్ మినిట్లో ఒకసారి సెట్ చేసుకున్నారనుకోండి, ఇటువైపు నేను ఏంటంటే ఒక డార్క్ వాల్యూ ఉండాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇటు సైడ్ డార్క్ వాల్యూ ఉండి ఇటు సైడ్కి మనకి పోతున్న కొద్దీ లైట్ వాల్యూ అనేది రావాలి అనుకున్నాను. ఆ విధంగా నేను నీట్గా ఇక్కడ క్లియర్గా సెట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఇలా సెట్ చేసుకోవడం జరిగింది. దీన్ని సెట్ చేసుకున్న తర్వాత దీని యొక్క కలర్ అనేది నేను ఒకసారి వేరే కలర్కి మార్చి చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను. ఇందాక ఉన్న దానికంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా హైలైట్ అవ్వడానికి అవకాశం ఉండింది అనమాట. చిన్నది మనం ఏం చేయలేదు, జస్ట్ వైట్ కలర్లో నుంచి ఎల్లో కలర్కి చేంజ్ చేసాం. దానివల్ల దాని యొక్క డిజైన్ యొక్క లుక్ అనేది మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయింది, చూసారుగా ఈ విధంగా. దెన్ ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ స్ట్రోక్ లాగా ఉన్నదాన్ని మనం ఏం చేద్దామనంటే వైట్ కలర్కి మార్చుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక మనం కటింగ్ లాగా పెట్టుకున్న దానికి నేను వైట్ చేస్తున్నాను. ఈ వైట్ కంటే ఇదే బాగుండింది. ఇది ఎల్లో కలర్లో ఉన్నా బాగానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం వైట్ కలర్లో యూజ్ చేసినా బాగానే ఉంటుంది. దెన్ ఇలా చేసిన తర్వాత ఫైనల్గా మనం ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ యొక్క సెట్టింగ్ అనేది మనం చిన్నది మార్చుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ని నేను కంట్రోల్ జే సాయంతో ఒక కాపీ చేశాను. చేసిన తర్వాత అన్ని లేయర్ల కంటే దిగువన అంటే మన బ్యాక్గ్రౌండ్ లేయర్ కంటే బిఫోర్లో ఉండేలాగా చేసుకున్నాను. చేసిన తర్వాత దీని యొక్క బ్లెండ్ మోడ్ అనేది ఏం చేస్తున్నానంటే ల్యూమినోసిటీ అనే దానికి మార్చుకొని దీని యొక్క ఒపాసిటీ వాల్యూ అనేది చాలా తగ్గిస్తున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క 10% పెట్టినా బాగానే ఉంటుంది, చూసారు ఈ విధంగా. దెన్ ఒకవేళ కావాలి అని అంటే దీన్ని నార్మల్గా ఉంచుకుందాం. చూడండి ఏ బ్లెండ్ మోడ్ అనేది బాగుంటే దాంట్లో చేసుకోండి, బాగుంటుంది. ఎస్, దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే దీనిని రివర్స్ చేశాను అనమాట. అప్పుడు ఇది చూడడానికి ఇంకా మంచిగా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, చూసారా ఈ ఇమేజ్ లేకముందు డాక్యుమెంట్ అనేది ఇలా ఉండింది. ఈ ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక రిచ్ లుక్ అనేది రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీనికి కూడా నేను ఏం చేస్తున్నానంటే వైట్ కలరే ఉంచుతున్నాను. చూసారా చాలా సింపుల్ వేలో క్రియేటివ్గా అంటే కొత్తగా మనం ఒక చిన్న ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇమేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఇమేజ్లో ఉన్నటువంటి కలర్స్ని బేస్ చేసుకొని ఈ కలర్స్ అనేవి కూడా మనం తీసుకోవడం జరిగింది అనమాట. అంటే దీంట్లో 2 కలర్లు, మొత్తం 3 కలర్లు ఉన్నాయి, వైట్, బ్లూ, దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు బ్లాక్ కలర్ అనేది యాడ్ అయింది. ఈ 3 కలర్లతోనే నేను ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం డిజైన్ చూడడానికి కూడా మళ్ళీ క్రియేటివ్గా ఉండింది అనమాట. అంటే ఈ విధంగా మనం ఒక డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకున్నాం అనుకోండి, మనం క్లియర్గా ఎలా చేస్తాము, ఒక క్రియేటివ్గా ఉండేటువంటి బ్యానర్ అనేది మనం ఎలా చేస్తాము అనేది మనం ఈరోజు ట్యుటోరియల్లో నేర్చుకోవడం జరిగింది అనమాట. 0. దెన్ ఇలా చేసిన తర్వాత మీకు ప్రతిసారి నేను అక్కడ ఆర్ట్ బోర్డ్స్ అనేవి ఎందుకు క్లిక్ చేయొద్దు అని అంటున్నాను. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈరోజు ఈ ట్యుటోరియల్లో ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అనేది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ట్ బోర్డ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల నేనేం చేస్తానంటే ఈ ఆర్ట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరుగుతుంది. చూసారు ఈ విధంగా
ఇలా తీసుకున్న తర్వాత ఈ గ్రేడియంట్ కలర్ అనేది ఉంది కదా, దీని మీద నేను డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ మన దగ్గర ఉన్న బేసిక్గా కొన్ని గ్రేడియంట్స్ అనేవి నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి మామూలుగా అందరికీ డిఫాల్ట్గా ఉంటాయి. చూసుకోండి, వీటిల్లో ఏ గ్రేడియంట్ అనేది డిఫరెంట్గా ఉందో కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఈ విధంగా కూడా ఈ కలర్లో కూడా మనం ఈ వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్నే ఇంకో కాపీ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్నే ఇంకో కాపీ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ యాజ్గా దీనికి సంబంధించిన దాంట్లో ఈ రెక్టాంగిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేశాను. గ్రేడియంట్ ఫిల్ అనేది ఇక్కడ మార్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక కలరు చూసారా ఈ విధంగా. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఎల్లో కలర్ తీసుకుందాం. చూడండి, ఎల్లో కలర్ ఇంకా బాగా ఉండింది. దెన్ దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఈ రెడ్ కలర్ తీసుకుందాం అన్నమాట. ఇక్కడ చూసారా ఈ విధంగా. ఇలా తీసుకున్నప్పుడు ఈ ఫాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చేస్తామనంటే వైట్ కలర్లోకి చేంజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అంటే కలర్ యొక్క కాంబినేషన్ అనేది మనం వీలును బట్టి మార్చుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అనమాట. తద్వారా ఏంటిది అంటే డిజైన్స్ అనేవి రిచ్ లుక్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కార్పొరేట్ లుక్ అనమాట. అంటే ఇది మనం ఎక్కడో యాడెన్సీ వాళ్ళు ఎవరో చేశారనుకోండి, ఇది చాలా బాగుంటుంది అండి అని ఎలా చేశారు అని ఒక డౌట్ ఉండొచ్చు. కాకపోతే అలాంటి డిజైన్లు కూడా మనం ఎంత సింపుల్గా క్రియేటివ్గా ఎలా చేయొచ్చు అనేది నేర్పించడమే మన యొక్క ట్యూటోరియల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. తప్పకుండా ట్యూటోరియల్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. తద్వారా ఏంటిది అంటే మీరు వర్క్ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చూసే ప్రతి ట్యూటోరియల్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారు అని ఆశిస్తున్నాను. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక బ్యాక్ టు స్కూల్కి సంబంధించినటువంటి డిజైన్ అనేది మనం క్రియేటివ్గా ఎలా చేస్తాము, ఎట్ ది సేమ్ టైం వాటి యొక్క గ్రేడియంట్స్ అనేవి మనం మార్చుకొని మల్టిపుల్గా ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మనం ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది అనమాట. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటాం. మీ వాసు. ధన్యవాదములు.